రైట్, ఇవాళ జడ్జిమెంట్ డే. జూబ్లీ హిల్స్ బైపోల్స్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా జూబ్లీ హిల్స్ వైపే ఉన్న సందర్భం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ఎక్కడికెక్కడ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఎట్లా జరిగింది, ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుందనే దానిపై ప్రస్తుతం మనం మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు శుభప్రత్ పటేల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరికి. ముందుగా నిఖిల్ గారు, మనం చూసాం ఎన్నికల ప్రచారం చూసాం, ప్రచారంలో అనేక కీలకమైన అంశాలు కూడా మనం చూసాం, పోలింగ్ ప్రక్రియను కూడా చూసాం. ఈరోజు కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి. ఎట్లా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు? ముందుగా మీతో పాటు సోదరులు శుభప్రత్ పటేల్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే మీరు అన్న దాంట్లో ఒక చిన్న మాట, ఎన్నికల ప్రచారం అనేది బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఎన్నికల దౌర్జన్యాలు అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది. చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో పబ్లిక్ డొమైన్కి వచ్చినాయి, అనేక రకాలుగా చూసినాము. పోలింగ్ డే రోజు కూడా ఏ రకంగా చేసిండ్రో. అయితే ఇక్కడ ప్రచారానికి సంబంధించి కీలకంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఏం చెప్పిందంటే, గత 10 ఏళ్లలో మేము ఏం చేసినాము, మా అభివృద్ధి ఏంటి, ఈ 2 సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విఫలమైంది, ఆ విఫలమయ్యి అనేక వర్గాలను ఏ రకాలుగా ఇబ్బందులు పెట్టిందో, ఆ ఇబ్బందులు పడుతున్న ప్రతి వర్గానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము అండగా ఏ రకంగా ఉన్నాము, ఈ 2 విషయాలను మాత్రమే ఎజెండాగా పెట్టి ఎలక్షన్కి పోయినటువంటి పరిస్థితి మనం చూసినాము. అదే కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఏమైనా రోల్ తీసుకుందా అంటే ఆనాడు తీసుకున్న పరిస్థితి లేదు. పోనీ ఈ 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, మిగతా 13 హామీలు కానీ, ఆ 420 అంశాలు కానీ, వాటి జోలికి ఎక్కడా పోకుండా ఎంతసేపు దాచుకోవాలి దోచుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రమే తీసుకొని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనకు పూర్తి విరుద్ధంగా ఏ రకంగా అయితే ఇబ్బందులు పెట్టింది, అన్ని వర్గాలను ఇబ్బందులు పెడతా ఉంటే రాష్ట్రం అంతా ఏ రకంగా గోసపడ్డదో చూసినామో, దానంతటిని బేస్ చేసుకుని ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి సంబంధించిన ఎజెండా అంతా నడిచిన పరిస్థితులు చూసినాము. ఎక్కడికక్కడ అనేక సర్వేలు కానీ, లేదంటే సర్వేల కంటే కూడా మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది ఓటర్లు పబ్లిక్ డొమైన్కి వచ్చి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రానున్న 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సరైన పరిపాలన చేసే అవకాశం ఉండదు, అంతో ఇంతో భయం పుట్టే అవకాశం ఉండదు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి ఉండదు అని బహిరంగంగా అనేక మంది సామాన్య ఓటర్లు వచ్చి చెప్పినటువంటి పరిస్థితులు చూసినాము. మూకుమ్మడిగా మేమందరం కూడా కారు గుర్తుకే ఓటేస్తామని బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితులు చూసినాము. ఈ రకంగా అనేక మంది ఓటర్లు చెప్తుంటే కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ముందు పెట్టుకొని, వాళ్ళ కుటుంబ సభ్యులను ముందు పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు, దాదాపు 16 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు 7-8 ప్రతిరోజు 3-4 వర్గాలతో మీటింగులు పెట్టడము, ఈ రకంగా మనం అనేకం చూసినాము. అన్ని చూసినా ఫేర్ ఎలక్షన్ చేసినా అంటే ఆ రకంగా కూడా చేసిన పరిస్థితి లేదు. దాదాపుగా 20-30 వేల మందిని బయట నియోజకవర్గాల నుండి తీసుకొచ్చి అనేక రకాలుగా డబ్బులు వంచుతూ ఏ రకంగా పట్టుబడ్డారు చూసినాము. ఒక్కొక్క ఓటుకు 5 నుంచి 8 వేల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇన్ని చేసినా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం గంపగుత్తగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, కారు గుర్తుకు మాత్రమే ఓటేస్తాము. గతంలో కేసీఆర్ గారు కడుపున పెట్టి కాపాడుకున్నారు మమ్మల్ని. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఇదే కేసీఆర్ గారు మమ్మల్ని కాపాడుకున్నారు. కేసీఆర్ గారి పార్టీయే, అదే కారు గుర్తు పార్టీ మాకు అండగా నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక దౌర్జన్యాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ కు సంబంధించి హైడ్రా విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ అనేక దౌర్జన్యాల్లో మాకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అండగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పొద్దున మాకు కొంచెం ప్రధాన ప్రతిపక్షంగా మాకు కొంచెం మద్దతు కారు గుర్తుగా ఓటేసినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ప్రజలు అక్కడ చెప్పిన అభిప్రాయాన్ని మనం చూస్తా ఉన్నాం. నిఖిల్ గారు చెప్తా ఉన్నారు. శుభప్రత్ పటేల్ గారు, మనం చూసినాం ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన రోజు మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఎట్లా ఉండే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తా ఉన్నారు? గుడ్ మార్నింగ్ మీకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి నిఖిల్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా. వాస్తవానికి ఎన్నికలు మనం గతంలో ఓల్డ్ సీట్లో జరిగినాయో, లేకపోతే చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం కావచ్చు, ఓటర్లు రాలేనటువంటి పరిస్థితి కల్పించారు. అంటే ఓటింగ్ శాతం అందరూ కూడా బై ఎలక్షన్స్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అప్రోచ్ అయినటువంటి విధానం కావచ్చు, అందరూ కూడా ఓటేయాలనే అక్కడ ఉండేటటువంటి అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 60% వరకు రీచ్ అవుతుంది అనే నమ్మకం 100% మాకుండే. కానీ వీళ్ళు చేసినటువంటి హంగామా పోలింగ్ బూత్ల కాడ, ముఖ్యంగా బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి ఆడ ప్రత్యక్షంగా పోలింగ్ స్టేషన్ల కాడ కూర్చోవడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం, అదేవిధంగా పైసల పంపిణీ
విచ్చలవిడిగా పైసల పంపిణీ, డైరెక్ట్ బాజాబ్తా పంపిణీ చేయడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి గారి నుండి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ డైరెక్ట్ బాజాబ్తా అక్కడ ప్రచారం చేయడం ఆ రోజు పోలింగ్ రోజు. ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ సెంటర్లో ఇది జరగడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. అయినప్పటికీ సైలెంట్ వేవ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుందనే నమ్మకం 100%. ఎందుకంటే మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రచారానికి విశేష ఆదరణ పొందింది. మన ఎక్కడ కేటీఆర్ గారు వస్తారంటే అపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూడడం కావచ్చు, మహిళలు, అందరు చిన్నపిల్లల నుండి కేటీఆర్ గారిని చూడడానికే ఉత్సాహం చూపించారు. బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్కి రావడానికి ఉత్సాహం చూపించినటువంటి ఇది మనం చూసినాం. కాబట్టి 100% ఇది హైడ్రాకా, బుల్డోజర్కా, కార్కా, కార్ వేస్తారా అనే దాంట్లో 100% ప్రజలందరూ కూడా మనం ప్రీపోల్ చూసినాం కదా, ప్రీపోల్ సర్వేస్ అన్ని కూడా ప్రీపోల్లో క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీకి వేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారనేది చూసినాం. కానీ ఆ రోజు జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో చాలా బాధాకరం. ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది అనేది 100%. ఎందుకంటే బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులంతా కూడా ఏ విధంగా బూత్ల కాడికి వస్తారు, వాళ్ళ మీద చర్యలు ఏడున్నాయి. కానీ ఒక పక్క వాళ్ళ మీద చర్యలు నామాత్రంగా ఎఫ్ఐఆర్లు బుక్ చేసినామని చెప్పారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారో సవేరా ఫంక్షన్ హాల్లో మొత్తం కూడా 2000 మంది దొంగ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటే అక్కడ పోయి అడ్డుకున్నటువంటి మా అభ్యర్థి సునీత గారు కావచ్చు, మా కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, మిగతా అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకత్వాన్ని అందరి మీద కేసులు పెట్టడం, వీళ్ళని పోలీసులు జనరల్గా ఎట్లుంటుంది అంటే క్యాండిడేట్ అనే వాళ్ళకు అందరికి పాస్ ఉంటుంది, క్యాండిడేట్ కావచ్చు, ఎలక్షన్ ఏజెంట్ కావచ్చు, మొత్తం కూడా వాళ్ళు అన్ని బూతులు తిరిగి ఏ విధంగా జరుగుతున్నది, అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మొత్తం కూడా అన్ని బూత్లకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ సునీత గారిని మొత్తం కూడా నిషేధించినట్టు ఆమెని ఆ బూత్లకు రానియకపోవడం, ఆమె వస్తుందంటే అక్కడ నుండి 20-30 మంది కాంగ్రెస్ గుండాలు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా చూస్తే ఇది హైదరాబాద్లో జరిగిందా, ఎక్కడన్నా మొత్తం కూడా నాగరికత లేనటువంటి ప్రాంతంలో, లేకపోతే రాయలసీమలో ఎప్పుడో మనం వింటుంటాం, రాయలసీమలో లేకపోతే ఓల్డ్ సిటీలో ఎవ్వరు ప్రవేశం లేనటువంటి ప్రాంతాల్లో ఈ బూత్ క్యాప్చర్లు కూడా జరిగినటువంటి పరిస్థితి చూసినాం కదా. మనం షేక్పేట్ కావచ్చు, మిగతా ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులని అక్కడ నుండి వెళ్ళగొట్టి వాళ్ళు బూత్ మొత్తం కూడా క్యాప్చర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అక్కడ ఎవరైతే ఓటింగ్ వచ్చిర్రో వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అందరు ఓటింగ్కి వస్తే వాళ్ళని పట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోలే. ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికగానే అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇంత దురాక్రమం, ఒక్క ఎన్నిక గెలవడానికి ఈ విధంగా పనిచేస్తారా? మీరు ఎన్ని పైసలు ఇచ్చినా మీరు గెలవరు, వాళ్ళు పైసలు నమ్ముకోరు ఫస్ట్, దాంతో కూడా గెలవమని డిసైడ్ అయిపోయారు. అయినప్పటికీ ఇంకేందంటే ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లను వేయనియొద్దు, దొంగ ఓట్ల మీదనే వాళ్ళు మొదటి నుండి కూడా ఓటర్ లిస్టు ప్రచురమైనప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఓట్ చోరీ ఏ విధంగా జరిగింది అని స్పష్టంగా చెప్పారు. చెప్పిన సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్య తీసుకోలే, ఆ ఓట్లను దొంగ ఓట్లను తొలగించడానికి కావచ్చు. అదేవిధంగా ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, అభ్యర్థి కూతురు మీద చిన్న పాపలు వాళ్ళు ఏదో వాళ్ళ తండ్రి చనిపోయిన సందర్భంలో వాళ్ళ తల్లికి మద్దతుగా వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ ఉందా లేదా అనేది స్పష్టంగా తేలుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యం జరిగేటటువంటి ఎన్నిక. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా అక్కడ నుండి బీజేపీ కేంద్రం నుండి ఇలా స్పందించకపోవడం అనేది కూడా ప్రజలంతా గమనిస్తారు. ఎందుకంటే ఇద్దరికి కామన్ ఎనిమి లాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా ఇది ఒక నాందిగా ఈ కాంగ్రెస్ పతనానికి కావచ్చు, బీజేపీ పతనానికి కావచ్చు, ఇది ఒక నాందిగా ఉండేటటువంటి పరిస్థితిని అంచనా వేసుకున్నటువంటి రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ని అంచివేయడమే ఈ ఎన్నికల్లో అన్ని రకాల అది ఎన్నికల కమిషన్ ని మేనేజ్ చేయడంతో పాటు అక్కడ ప్రలోభాలు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఓట్ షిఫ్టింగ్ కూడా మనం చూసాం. ఓట్ షిఫ్టింగ్ కూడా కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుంటాయి, పక్క రాష్ట్రానికి పోతే కొట్లాడితే కర్ణాటక. కానీ తెలంగాణ దరిద్రం ఏంటంటే ఈడ రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ని ఎదుర్కోలేకపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ మనం చూస్తున్నాం పూర్తిగా కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసిందనే అంశాన్ని శుభప్రత్ పటేల్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఏమనిపిస్తుంది?
అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది గెలిపోయిన ఏమనిపిస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది గెలిపోయిన రైట్ కౌంటింగ్ కేంద్రం వద్ద మనం చూస్తున్నాం బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మాట్లాడిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిఖిల్ గారు మనం చూస్తున్నాం ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలు అన్ని ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాల్లో సైలెంట్ ఓట్ అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. పేద మధ్యతరగతి ప్రజల్లో అలాగే ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుందనే అంశం కూడా వెలుగు చూసిన సందర్భం. ప్రతి ఎగ్జిట్ పోల్స్లో కూడా బీఆర్ఎస్ సైలెంట్ వేవ్తో గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెప్పిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్కు సంబంధించిన వివరాల్ని? ముందుగా ఈ ఎగ్జిట్ పోల్స్ వీటన్నిటికీ సంబంధించి ప్రీ పోల్లో కూడా అనేక సర్వేలు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మీడియా సమావేశంలో చెప్పింది ఏంటంటే అవన్నీ డబ్బులు ఇస్తే ఏ రకంగానైనా రాస్తారు అనేది వాళ్ళ వర్షన్గా తీసుకున్నారు. ఇంత జరుగుతూ ఉంటే కూడా అక్కడ ఉన్న మీడియా మిత్రులు స్వయంగా అడిగారు, ఇన్ని చెప్తున్నారు కదా సార్, మీరు ఇన్ని రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా, ఇన్ని విషయాలు పబ్లిక్ డొమైన్కి తీసుకుపోతా ఉన్నారు కదా, ఈ ఎన్నికను మీ పాలనకు రెఫరెండంగా తీసుకోగలుగుతారా అని డైరెక్ట్గా ముఖాముఖిలో అడిగితే లేదు అట్లెట్లా ఉంటుంది, మేము ఓడిపోతే విశ్లేషించుకుంటాము అని చెప్పినారు. ఆ ఓటమి నుండి వచ్చిన భయం ద్వారా జరిగిన పరిస్థితులే ఆ రిగ్గింగ్ కానీ మిగతావి కానీ ఆ డబ్బులు పంచడం కానీ ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్టుగా వాటన్నిటికీ దారి తీసినటువంటి పరిస్థితులు మనం చూసినాము. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూస్తే కూడా దాంట్లో ఒకటి సైలెంట్ వేవ్ అనేది విపరీతమైన ప్రభావం చూపిస్తుంది అనేది ప్రతి సంస్థ కూడా చెప్పినటువంటి విషయం. మరొకటి ఏంటంటే అదర్స్ అనేది 6 to 7 to 8% వరకు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వేసే అవకాశాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీంట్లో మరొకటి యూత్ ఎవరెవరైతే ఓటింగ్కి వచ్చిందో మొదటి విషయం ఏంటంటే అసలు ఆ 48-49% పోలింగ్ అవడమే అత్యంత బాధాకరమైన విషయము. జూబ్లీహిల్స్లో అనేక మంది ఒకవైపు బస్తీలు ఉండడంతో పాటు ఒకవైపు దాదాపుగా మెచ్యూర్ వర్గాలు అనేకం ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. వాళ్ళలో మెజారిటీ వర్గాలు పోలింగ్కి రాకున్నా కూడా యువతలో చాలా స్పందన వచ్చినటువంటి పరిస్థితులు చూసినాము. వాళ్ళు పబ్లిక్ డొమైన్కి వచ్చి వివిధ మీడియా సంస్థలతో వీళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసినాము. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కారు గుర్తుకు మాత్రమే ఓటేస్తున్నామని బహిరంగంగానే చెప్పినారు. ఆ వర్గంతో పాటు గతంలో పెన్షనర్లు దాదాపుగా 6 నుండి 7,000 మంది ఓన్లీ ఓల్డేజ్ కి సంబంధించిన పెన్షనర్లు ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్లు దీనికి సంబంధించి గతంలో 200 రూపాయలు ఉన్నదాన్ని కేసీఆర్ గారు ఆనాడు 2,000 రూపాయలు ఏ రకంగా చేసిండ్రో మనం చూసినాము. దాన్ని అంతా గుర్తుపెట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ 2,000 4,000 చేస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా దాని మీద కనీసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి అన్ని వర్గాలు కూడా కేవలం కారు గుర్తుకు మాత్రమే వేసినట్టుగా ఇటువంటి అనేక ఎగ్జిట్ పోల్ సంస్థలు కానీ ఇవన్నీ అంచనా వేసినటువంటి పరిస్థితులను మనం చూసినాము. ఖచ్చితంగా వీటన్నిటి ద్వారా తక్కువలో తక్కువ ఒక 5 నుండి 10,000 మెజారిటీతో అయినా కూడా బీఆర్ఎస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా వైఫల్యం చెందింది కాబట్టి దానికి సంబంధించిన ప్రతిస్పందన దీనిలో కనిపిస్తుంది. తప్పకుండా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉందనే అంశం ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్లో మనకు స్పష్టంగా వెల్లడైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన? ఎగ్జిట్ పోల్స్లో కొన్నేమో అత్యుత్సాహపడి 6 గంటలకు ఇచ్చేసినాయి. అంటే ఆడ ఓటింగ్లో ఇంకా లైన్లో ఉన్నప్పటికీ అత్యుత్సాహంతో కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ చేసినాయి. దాంట్లో మొత్తం కూడా కాంగ్రెస్కి ఫెచ్చింగ్ చూపించినాయి. తర్వాత వాస్తవానికి ఏదైతే అదంతా కూడా సైన్స్, అది ఒకటి మొత్తం కూడా చేసి దాన్ని ఆ మెథడాలజీ ఫాలో అయ్యి తర్వాత దాన్ని అంతా క్యాల్కులేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం తీసుకొని ఇచ్చినటువంటిది కేకే సర్వే కావచ్చు, మిషన్ చాణక్య శివకేశవ్ గారికి క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఇచ్చింది ఏంది 41.6% బీఆర్ఎస్ కు, 39.43% కాంగ్రెస్ కి ఇచ్చాడు. అది అట్లాంటివి నమ్మొచ్చు. కొంత మేరకు ఏంటంటే దానికి కొంత క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా. అదేవిధంగా కేకే సర్వే 49% బీఆర్ఎస్ కి, 41% కాంగ్రెస్ కి ఇచ్చాడు. ఈరోజు సర్వేలు వాస్తవానికి ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఎన్నిక ఒక సాధారణ వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఎన్నిక కాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒక భర్తను కోల్పోయినటువంటి ఒక మహిళ, ఆ మహిళ కండకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా ప్రచారం చేయాలో ఆ విధంగా చేశారు. అవతల సైడ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఒక ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంది అవన్నీ కూడా ప్రభుత్వమే బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ వ్యక్తిని చూసి భయపడేటటువంటి పరిస్థితి ఉంది కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, డైరెక్ట్గా మీరు ఓట్లు వేయకపోతే
మీ రేషన్ కార్డులు కట్ అవుతాయి, మీ గ్యాస్ సిలిండర్లు కట్ అవుతాయి, మీ ఇంటింటి కరెంట్ కట్ అవుతుంది, మీకు సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ అవుతాయని డైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసినటువంటి పరిస్థితి చూసినాక ప్రజలు వచ్చి బయటకు వచ్చి మేము బీఆర్ఎస్ కేసినామని చెప్పగలుగుతారా? చెప్పే అది శాంతియుత వాతావరణం ఉందా అక్కడ అసలు? కాబట్టి నేనేమనుకుంటా అంటే ఎగ్జిట్ పోల్స్ లో భయపడి కాంగ్రెస్ కేసినామని చెప్పిండొచ్చు అనేది 100% గా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నేను కూడా ఆడ 2 months నుంచి పనిచేసిన యూసుఫ్ గూడలో వెంకటగిరి కాలనీ అనే దాంట్లో 8 బూతులు 2 నెలల కాలంలో పనిచేసిన. అక్కడ స్పష్టంగా చాలా క్లారిటీతో ప్రజలు ఉన్నారు. ప్రజలు చాలా క్లారిటీతోని మేము బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తాం, మాకు నెక్స్ట్ కేసీఆర్ గారి గవర్నమెంటే కావాలి సార్, 2 సంవత్సరాలు ఎట్లయిపోతాయని చూస్తున్నాం అనే విధంగా ప్రజలు కనిపించారు. అది లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, హయ్యర్ సెక్షన్ లో అంటే ఆ చౌదరీస్ ఉంటారు, అక్కడ అగర్వాల్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా జనరల్ గా బీజేపీకి వేసేటటువంటి వాళ్ళు పార్లమెంట్ లో. కానీ మేము మా బిజినెస్ అంతా పోయినాయి సార్, రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం మా 50% మా బిజినెస్ అంతా కొలాప్స్ అయ్యి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పారు. ఏం చెప్పారంటే సార్ మా ఉపాధి ప్లంబింగ్ చేసుకొని బతుకుతాం, మా ఉపాధి కోల్పోయినాం, మేము నెలలో మాకు 15 రోజులు కూడా మాకు ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా అవన్నీ కష్టాలు అనుభవించి కాంగ్రెస్ కోట్లేస్తారనే పరిస్థితి అయితే నేను నమ్మడం లేదు. ఆ ఎగ్జిట్ పోల్స్ లో కొంత భయపడి చెప్పిండొచ్చు అనేది కనిపిస్తున్నది. అందుకోసమే ఎగ్జిట్ పోల్స్ ఆ విధంగా ఉండొచ్చు. సైలెంట్ వేవ్ ఏదైతే ఉందో 100% బీఆర్ఎస్ కేసినాం అనేది ఉంది. మేము ఆడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే నేను ఎక్కడైతే పనిచేసినాను అక్కడ చాలా మందితో ఒక 100 మందితో నాకు ఇప్పటికి పేర్లు పరిచయాలు అన్న ఉన్నటువంటి నేను 2 నెలల కాలంలో వాళ్ళతో ఉన్నాం. వాళ్ళందరితో అంటే సార్ మీరే గెలుస్తారు సార్, 100% మేము బీఆర్ఎస్ కేసినాము, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు సార్ అనే స్పష్టంగా చెప్తారు ప్రజలు. అంత క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టాలని చూసిర్రు. ఓటుకి చెప్పినట్టు ఇంతకుముందు నిఖిల్ గారు చెప్పినట్టు 2,500 నుండి 6,000, 8,000, 10,000 ఇచ్చినటువంటి చూసినాం. అదేవిధంగా చీరలు పంపిణీ చేసినటువంటి చూసినాం. అదేవిధంగా కుక్కర్లు పంపిణీ చేసింది చూసినాం. ఇవన్నీ చేసింది కాక మళ్ళా గుండాయిజం మీద నుండి రౌడీయిజం, బ్లాక్ మెయిలింగ్, అధికారంలో మేమున్నాం ఇంకా 3 సంవత్సరాలు మేము కొనసాగుతామని ఏ విధంగా నానా హంగామా చేసిరో మనం చూసినాం. కాబట్టి కొంతమేరకు వాళ్ళు కాంగ్రెస్ నమ్ముకున్నదేమో ప్రలోభాలు, బ్లాక్ మెయిలింగ్, గుండాయిజం. బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నది ఏంది? ప్రజల కష్టాలు ఏ విధంగా మేము ఆడ పోరాటం చేయాలంటే ఈరోజు మాకు బీఆర్ఎస్ ఈరోజు హైడ్రాకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే దురాచారాలు చేసిర్రో అవన్నిటికీ వ్యతిరేకంగా మేము కొట్లాడాలంటే తప్పకుండా మాకు స్ట్రెంత్ ఇవ్వండి అని చెప్పేసి అడిగిన మా కేటీఆర్ గారు. స్పష్టంగా ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తేనే ఈ గుండాయిజం, రౌడీజాన్ని కొంతమేరకన్నా అరికట్టగలుగుతుంది. అదేవిధంగా హైడ్రా ఆగడాలను అరికట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు భావించారు అనేది స్పష్టంగా మాకున్నటువంటి అంచనా. అది ఏమైతుందో మనం ఇప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ లో చూడాలి. మనం చూస్తా ఉన్నాం అధికార పార్టీ పూర్తిగా ప్రలోభాలు అలాగే దౌర్జన్యాలను నమ్ముకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్ముకుంది, ప్రజల విశ్వాసాన్ని నమ్ముకుందనే అంశాన్ని పటేల్ గారు అలాగే నిఖిల్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం. కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి తర్వాత ఆ వివరాలు కూడా మనం చూద్దాం.